నిన్ను గణపరుస్తాను ప్రభా. నీకు వందనాలు 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 తండ్రి. యెహోవాను స్తుతించుడి. నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నిజముగా నేను నీ సేవకుడను, నీ సేవకురాలి యొక్క కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లను విప్పి ఉన్నావయ్యా. నేను నిజముగా నీ సేవకుడనయ్యా. నేను నిజముగా నీ సేవకురాలి కుమారుడనయ్యా, కుమార్తెనయ్యా. నా కట్లను విప్పు ప్రభా. ఈ యొక్క సమయం మందు దేవుని వైపు చూద్దామా? దేవుని వైపు రెండు చేతులు ఎత్తయ్యా. నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెను ప్రభా. నీవు నా యందు జాలిపడవాడవయ్యా. నేను ఏడుస్తే నువ్వు చూసి దాటిపోయేవాడవు కాదు ప్రభా. మేము చేయని కార్యం మా మీద పడి ప్రభా నిందె మాకు మిగిలిన ప్రభా. మేము చేయలేనటువంటి దుష్కార్యములు మమ్మల్ని చుట్టుకున్న ప్రభా. బలహీనతలు మమ్మల్ని ఆవరించిన, మా పరిస్థితులు మాకు వ్యతిరేకంగా నిలబడ్డా ప్రభా. నీవు మాకు సహాయకుడవు తండ్రి. నాయన పసలి పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు తండ్రి, వ్యర్థమైన పురుగులు తండ్రి మా జీవితంలో తండ్రి రోజు రోజు పుట్టుకొస్తూ ఉంటున్నాయి ప్రభువా. నీవు సహాయము చేసే తండ్రివని నీ వైపు చూస్తూ ఉంటున్నాము. రాజానికి స్తోత్రములు, రక్షకానికి స్తోత్రములు, మా దేవానికి స్తోత్రములు, మా తండ్రికి స్తోత్రములు, మా పోషకుడానికి స్తోత్రములు, మా ప్రధాన యాజకుడానికి వందనాలు 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 వందనాలు. నీవే బలహీనతల చేత దేవుని మందిరంలోనికి నడిపింపబడుతూ ఉన్నావు. నీవే శక్తిహీనతలో నిలబడి దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నావు. నీవే శక్తి లోపముతో నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు. నీవే వేదనతో ఇక్కడ నిలబడి ఉన్నావు తండ్రి. నాయన, నీవు నా హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవయ్యా. ఒక్కసారి ఆయన వైపు చూద్దామా ప్రభా. నా హృదయ భారమును ప్రభా నీ పాదాలేదో కృమ్మరిస్తూ ఉంటున్నానయ్యా. ఇదిగో నా హృదయాంతరంగంలో నుండి ప్రభా నాకు శుద్ధతను నీవు ప్రసాదించయ్యా. నా హృదయాంతరంగంలో నుండి ప్రభా నీ సన్నిధిని మేము ఆరాధించినటువంటి బలము నాకు దయచేయి, శక్తి నాకు దయచేయి. శక్తిహీనతలో ఉన్నాము, బలహీనతలో ఉన్నాము నాయన, కృంగిపోయిన స్థితిలోనికి దిగబడిపోతూ ఉంటున్నాము తండ్రి. నీవు మా పోషకుడవని, మా ప్రధాన యాజకుడవని, నాతో ఉన్నవాడవని, మాతో ఉన్నవాడవని తండ్రి నీ వైపు చూస్తూ ప్రభా నిన్ను గణపరుస్తూ ఉంటున్నాము. దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా కృప విస్తరించునుగాక. ఆయనను మహిమపరుస్తూ ఉంటుండగా ప్రభావం విస్తరించునుగాక. ఆయనను మహిమపరుస్తూ ఉంటుండగా సమాధానం విస్తరించబడునుగాక. ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా బంధకములు విడిపోయి క్షేమము విస్తరించబడునుగాక. ఆమేన్. దేవుడు క్షేమము మనకు విస్తరింపజేయునుగాక, సమాధానము విస్తరింపజేయునుగాక, ఆరోగ్యము విస్తరింపజేయునుగాక, నెమ్మది విస్తరింపజేయునుగాక, కృప విస్తరింపజేయునుగాక. ఆయన ప్రసన్నత మనల ఎడల విస్తరింపజేయబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. రెండోసారి వాడదామా? హృదయమారా దేవుని గణపరచుదామా? ఆయనే మనకు చాలునని రెండోసారి చప్పట్లు కొడుతూ నోరారా హృదయమారా దేవుని గణపరచుదాము. నీ హృదయాంతరంగంలో నుండి నీ దుఃఖమును, నీ మాటను, నీ ప్రార్థనను ఆయన పాదం మీద పెట్టుకో. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. ప్రతి నోరు తెరవబడాలి, ప్రతి చేయి తట్టబడాలి, ప్రతి నేత్రము మూసుకొని ఆయన వైపు, దేవుని వైపు చూసి ఆయన ప్రతిబింబమును చూడడానికి మన కన్నులను ఆయన వైపు త్రిప్పవలసిన సమయం ఇది. దేవుడు నీలోనికి తొంగి చూస్తూ ఉంటుండగా నీలో ఆయనకు అవకాశం ఇవ్వండి. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. ఒంటి నిండా బంగారమున్నను, అది
విడుదల పొందుతావు, శ్రమల నుండి విడుదల పొందుతావు, రోగము నుండి విడుదల పొందుతావు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. కొండంతగా కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా. కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా. నా బలమంతా నీదే యేసయ్యా, నా బలమంతా నీదే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవుంటే చాలయ్యా, నీవే నోరారా అందరము చాలును యేసు, నీవే. ప్రతి చీకటి శక్తులు విడిపోతూ ఉంటుండగా, ప్రతి బంధకము విడిపోతూ ఉంటుండగా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అయ్యా నీవే నాకు ప్రేమించేవారు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. తండ్రి నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. కొండంత బలమున్న ప్రభా నీవే నా బలము, ఒంటి నిండా బంగారమున్న నీవే నా బంగారమయ్యా. అనారోగ్యతలో నీవే నా బలహీనతలో నా బలములో తని నీవే నా బలమయ్యా. యేసు నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా. కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. నా ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అయ్యా నీవే చాలు, నీవే నాకు చాలు. నోరారా చప్పట్లు పడుతూ నీవే నాకు చాలును యేసు. అయ్యా నీవే నాకు చాలును. ప్రతి నోరు తెరవబడాలి, ప్రతి చెయ్యి తట్టబడాలి, ప్రతి ఆత్మ ఆయన వైపు తిరగబడాలి. నీవే నాకు చాలును యేసు. తండ్రి నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు
గాక. తండ్రి నీకే మహిమ ప్రభావములు చెల్లును గాక. ప్రతి ఒక్కరు నోరారా నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. అయ్యా నీవు నాకు చాలయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ సన్నిధిని, పరిశుద్ధాత్మ ప్రభావమును పొందుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్టుగా దేవానికి స్తోత్రములు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడానికి స్తోత్రములు. అపరంజిని పొలిన పాదములు కలిగిన వాడానికి స్తోత్రములు. సర్వోన్నతుడానికి వందనాలు. సర్వాంతర్యామినికి స్తోత్రములు. మాట తప్పని వాడానికి స్తోత్రములు. మహిమలు చేయవాడానికి స్తోత్రములు. మహోన్నతుడా మంచి కాపరికి స్తోత్రములు. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికినయ్యా. వాన కోయిలకు గూటి స్థలము దొరికిన ప్రభ. వాటికంటే శ్రేష్ఠులుగాను ప్రభ, ఉన్నతమైన వారిగాను ప్రభ, నీ గొప్ప ప్రణాళికలో మమ్మల్ని పిలిచిన విధానమును బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ రక్షణకై ప్రభ, నీ ప్రేమకై ప్రభ, నీ ఉన్నతమైన ప్రణాళికలకై ప్రభ ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము తండ్రి. అయోగ్యమైన మా స్థితిని ప్రభ, అల్పమైన నా స్థితిని ప్రభ, ఎన్నిక చేయబడిన మా స్థితిని నీవు జ్ఞాపకము చేసుకొని తండ్రి రాజులైన యాజక సమూహంలో నిలబెట్టిన విధానమును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క సమయం మందు ప్రభ మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. మీరు మాకు సహాయకులుగా నిలబడ్డ విధానమును బట్టి వందనాలు. మీరు మా రక్షకుడిగా, మా పోషకుడిగా, మా ధనముగా, మా బలముగా తండ్రి, మా ప్రేమకుడిగా తండ్రి మీరు మా యొద్ద నిలిచిన విధానమును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఏమిచ్చి ప్రభ నీ రుణాన్ని తీర్చుకోగలము తండ్రి. నన్ను నేనుగా, మమ్మల్ని మేముగా తండ్రి నీ సముఖములో కనపరుచుకోవడానికి ప్రభ యోగ్యత లేని వారిగా తండ్రి నిలబడి ఉన్నాము కానీ తండ్రి నీ పరిశుద్ధ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని ప్రభ యోగ్యులుగా ఎంచిన విధానం బట్టి నీకు స్తోత్రములయ్యా. హఠాత్తుగా వచ్చే ఆపదల నుండి, మరణము నుండి, కీడు నుండి, రోగము నుండి, మనుషుల మాయోపాయముల నుండి, శత్రు సమూహం నుండి, దుష్టాత్మ నుండి ప్రభ, దురాత్మ చీకటి శక్తుల సమూహముల నుండి తండ్రి, లోకనాథుల సహవాసం నుండి తండ్రి, ఈ నాదుల తండ్రి సహవాసము నుండి ప్రభ మమ్మల్ని తప్పించి ప్రభ నీ కృపలో జ్ఞాపకము చేసుకొని ఆయుష్ ఆరోగ్యము చేత బ్రతికింపజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము తండ్రి. ఈ మొదటి మాసము తండ్రి, మొదటి ఆదివారము ప్రభ నీ సన్నిధిలో చేరి నిన్ను గణపరచుటకు, మహిమపరచుటకు ప్రభ మీరిచ్చిన యోగ్యత ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతావందనములు తెలియజేస్తూ మహిమయు ఘనతయు ప్రభావములు రాజా నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామమున ఆరాధిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దినము ఒక ప్రత్యేకమైన దినం, ఫ్రెండ్షిప్ డే. నిజ స్నేహితుని యొక్క దినోత్సవం. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నిజంగా నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే సందేశాన్ని ఫ్రెండ్షిప్ డే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, మీడియాలో ఈరోజు మీడియా కూడా ఫ్రెండ్షిప్ డే. సామెతల గ్రంథము 17:17 అన్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. స్నేహితుడు ఎలా ఉండాలో తెలుసండి? త్యాగపూరితమైన మనస్సు కలిగిన వాడే నిజమైన స్నేహితుడు. దావీదు, యోనాతాను నిజమైన స్నేహితులు. శ్రమలలో, ఇబ్బందులలో, శత్రు శేషాన్ని చూడకుండా ఉండవలసిన పరిస్థితుల్లో, శత్రువులో ఉన్నటువంటి కుటుంబీకులలో నా స్నేహితుని బట్టి నేను మేలు చేయటకు ఎవడైనా ఉన్నాడా అని కనుగొని
సహాయము చేసిన స్నేహితుడు త్యాగపూరిత స్నేహితుడే నిజమైన స్నేహితుడు. లోదెబారులో మెఫిషబోతున్నాడు, తనకు సహాయము చేశాడు. నిజమైన స్నేహితునికి ఉండవలసిన గుణాలు ఏంటో తెలుసండి? త్యాగపూరితమైన మనసు ఉండాలి. శ్రమలలో కష్టములో దాటిపోవద్దు. ఆ శ్రమలలో దాటిపోకుండా చూచుకున్నప్పుడే నిజమైన స్నేహితుడు. రెండవది, ప్రార్థించే స్నేహితుడిగా ఉండాలి. బైబిల్ ఆధారంగా చెప్తున్నాను నేను. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే త్యాగపూరితమైన మనసు దావీదు వలె ఉండాలి. నెంబర్ 2, ప్రార్థించే స్నేహితుడై ఉండాలి. యోబులాగా తన స్నేహితుల కొరకు, తన స్నేహితుల క్షేమము కొరకు ప్రార్థించే స్నేహితుడై ఉండాలి. మూడవది, దేవుని వాక్యము సెలవిస్తుంది లూకా సువార్తలో, అవసరతలో తన స్నేహితుని ఆదుకునే స్నేహితుడై ఉండాలి. ఎలాంటి స్నేహితులు? కష్టము రాగానే కనుమరుగైపోవద్దండి. ఒక స్నేహితుడు తన స్నేహితునికి ఇంటికి వచ్చాడంట. మీరు లూకా సువార్తలు చదువుకోవచ్చు. మధ్యరాత్రి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డోర్ తట్టుతున్నాడు. నా ఇంటికి రాత్రి స్నేహితుడు వచ్చాడు, ఒక రొట్టెనా ఏదైనా అప్పమైన ఆయన నిద్రలో ఉన్నాడు మధ్యరాత్రి. మరీ స్నేహితుడు కాబట్టి డోర్ తట్టుచున్నప్పుడు ఆ రాత్రి ఆ స్నేహితుడు సహాయం చేసినాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరతలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు. నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడండి? త్యాగపూరితమైన మనసు దావీదు వలె. రెండవది, ప్రార్థించే స్నేహితుడై ఉండాలి. మూడవది, అవసరతలో ఉన్నటువంటి స్నేహితునికి సహాయం చేసే స్నేహితుడై ఉండాలి. అలాంటి స్నేహితుడే నీ ప్రియమైన యేసు ప్రభు. హల్లెలూయా. ఆ పరలోక స్నేహితుడు ఎవరో తెలుసా? నీ లాభమును చూసి, నీవిచ్చే ఆస్తులను చూసి, నువ్వు తినిపిస్తావని బిర్యానీ చూసి, నీ బావర్చి బిర్యానీ చూసి, నీ ఆస్తులను చూసి, నీ అంతస్తును చూసి, నీ అందమును చూసి నేను ప్రేమించలే. ఆ కలవరి ప్రేమ, ఏది ఆశించకుండా నేను ప్రేమించి, ఆ నిజ స్నేహితుడే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నిజ స్నేహితుని కలిగి నీవు ఉండాలని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. బైబిల్ గ్రంథంలో నిజ స్నేహితుడు ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మాత్రమే ప్రేమించు, ఆయనతో మాత్రమే స్నేహం చేయి. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే ఆమేన్ అందండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నినవే పట్టణమును గురించి నేను ఈరోజు మీ ముందు ధ్యానించబోతున్నాను. లాస్ట్ డే నైట్ ప్రార్థనలో పాలు పొందిన వారికి ఈ యొక్క అంశం తెలుసు. జూలై లాస్ట్ డే నైట్. ఈరోజు మన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి తన సమస్యల నుండి బయటపడడం ఎలా. పిల్లలు వినాలి, ఇక్కడ పెట్టాలి మనసు. స్త్రీలు ఇక్కడ పెట్టాలి మనసు. ఒక మనుష్యుడు లేదంటే ఒక వ్యక్తి, ఒక సహోదరి, ఒక సహోదరుడు సమస్య నుండి, శ్రమల నుండి, కష్టముల నుండి, ఉపద్రవముల నుండి, కలిగిన బలహీనత నుండి, కలిగిన సమస్యల నుండి బయటపడడం ఎలా. ఉపాయం ఉంటే ఎంత అపాయాన్నైనా, చెప్పండి అమ్మా, ఉపాయం ఉంటే ఎంత అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. పెద్దలు అన్నారు, పొట్టోనికి పుట్టెడు బుద్ధులు రానన్నాడు. ఏమండి, ఒక సమస్య వచ్చింది, జ్ఞానముతో దాన్ని పరిష్కరించుకోవచ్చు, జ్ఞానముతో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. జ్ఞానము లేకపోతే బయటపడలేం. చదువుకున్నా నువ్వు MBBS, ఒక దినాన సముద్ర పడవలో సముద్ర నాయకునితో, సముద్రంలో ఉన్నటువంటి పడవ నడిపిస్తున్నటువంటి సహోదరునితో, ఒక సహోదరుడు మంచి
వక్త ధనవంతుడు పడవలో ప్రయాణం అవుతున్నాడు. ఆ శాస్త్రము ఈ శాస్త్రము ఇది అది నీకు తెలుసా? లోక జ్ఞానం కలిగిన నేను, చదువుకున్న నేను, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానమును గురించి, జంతు శాస్త్రము, ఏం శాస్త్రము, జీవశాస్త్రము, వృక్ష శాస్త్రము, ఈ శాస్త్రము ఆ శాస్త్రము నీకు తెలుసు అంటే, నాకయ్యా ఏ శాస్త్రం తెలియదయ్యా, ఇంత శాస్త్రం తప్ప ఇంకో శాస్త్రము, ఏ శాస్త్రము నాకు తెలియదు. బుద్ధిహీనుడా ఏమండి? ఈ చదువుకున్న ఆయన ఏమన్నాడు? బుద్ధిహీనుడు అన్నాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళి, నాయన నీకు ఈత శాస్త్రం తెలుసా? నాకు తెలియదు. అది నాకు తెలుసు. ఇప్పుడు కనుక నా పడవ మునిగిపోతే నేను బయటికి అద్దరికి వెళుతాను, నీవు మాత్రం ఈ యొక్క సముద్రములోనే చచ్చూరుకుంటావు అని అన్నాడు. అలానే జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమస్య నుంచి బయటపడడము జ్ఞానము కలిగిన వారు, MBBS డాక్టర్ కావచ్చు, అయినా శాస్త్రవేత్త కావచ్చు, ఈత శాస్త్రము తెలియలే బయటపడలే, జంతు శాస్త్రము తెలుసు, భూగోళ శాస్త్రము తెలుసు. ఏ శాస్త్రము తెలుస్తుంది? అక్కడ అవసరం ఉన్నది ఈత శాస్త్రం కావాలి. భౌగోళిక శాస్త్రం అక్కడికి రాదు, జంతు శాస్త్రం అక్కడ పని చేయదు. నేను MBBS డాక్టర్ అంటే అక్కడ నీకు MBBS డాక్టర్ చదువు పని చేయదు. అక్కడ నేను సైంటిస్టుని, నీకు అక్కడ పని చేయదు. అది అక్కడ కావాల్సింది ఏంటి? ఈత శాస్త్రం. ఆ మనిషి, ఒక వ్యక్తి సమస్య నుంచి బయటపడడం ఎలాగా? నినివే పట్టణస్తులకు ఒక ఉగ్రత సంభవించింది. ఏంటా ఉగ్రత చెప్పండి? నినివే పట్టణమును గురించినటువంటి దేవుని ఉగ్రత. నినివే పట్టణము కొద్ది దినాలలో అగ్ని చేత కాల్చబోతున్న కారణం, ఆ ప్రజలు దేవుని దృష్టికి అతి భయంకరమైన పాపములో దుర్గతి కలగబోతుంది నినివే పట్టణానికి. అక్కడ ఒక సహోదరుడు, దేవుడు దాసుడు ఉన్నాడు. యోనాను దేవుడు పంపించాడు. బాబు, నినివే పట్టణానికి వెళ్ళు, దానికి దుర్గతి కలగబోతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకోకండి అమ్మా, ప్రార్థన చేయకండి. ఎవరిక్కడ గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును. 30 నిమిషాలు దేవుని మాటలు విందాం. ఇప్పటి నుండి ఒక 30 నిమిషాలు దేవుని మాటలు విందాం. నినివే పట్టణానికి దుర్గతి కలగబోతుంది, నష్టము కలగబోతుందని దేవుడు ఆజ్ఞాపించి తన భక్తుడును, తన సేవకుడును, తన ప్రవక్త అయిన యోనాను నినివేకు వెళ్ళమన్నాడు. వెళుతూ మార్గంలో వెళుతున్నప్పుడు ఆ నినివే పట్టణానికి, నినివే ప్రజలకు భయపడి ఆయన తర్షీషుకు వెళ్ళాడు. ఆ చరిత్ర మనందరికీ తెలుసు. తర్షీషుకు వెళ్ళినప్పుడు, దేవుని మాట విననప్పుడు, పడవలో ప్రయాణం అవుతున్నప్పుడు, మనం సండే స్కూల్ జీవితం నుంచి నేర్చుకున్నాం. ఎవరి ద్వారా ఉగ్రత కలిగింది? సముద్రం ఉప్పొంగుతుంది. ఉప్పొంగుతున్న సందర్భంలో అందులో నుంచి యోనాను చీట్లు వేసుకుని, ఎవరి వల్ల ఈ యొక్క దుర్గతి కలిగిందని చీట్లు అమ్మాయి ముచ్చట పని చేయి. చీట్లు వేసుకున్నప్పుడు ఆ యొక్క సముద్రంలో ఆ ఓడ దిగువ భాగమున పడుకున్నటువంటి యోన పేరు మీద వచ్చింది. అది రాగానే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మంచి జీవం గల దేవుని సేవకుడు అని మనం చెప్పుకుంటామండి. మనం మంచి మాటలు చెప్పుకుంటాం. నువ్వెవరు తెలుసా? నేనెవరినో తెలుసా? 128 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘ నాయకుడిని, లీడర్ను, పెద్దను, సేవకుడిని అని చెప్పుకుంటాం. అలాగే యోన చెప్పుకున్నాడు. ఎవరో తెలుసా? జీవము గల దేవుని దాసుడను. నాయన, నీ వల్లనే, నా వల్లనే ఇది కలిగింది. అక్కడ మళ్ళా పేరు పెద్దది. మన జీవితంలో చిన్న పొరపాటు వల్ల మొత్తము పాతాళానికి ఏం చేయాలి? మరి ఇప్పుడు ఈశాన్లో పడేయండి, ఎత్తేసేయండి, మీకు క్షేమం అన్నాడు. ఎత్తేసాడు. వీడికన్నా ఇక వదిలిపెట్టకుండా నా జీవితం కొనసాగించుకుని ఇక్కడికే ముగించుకుంటా అని యోనా అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక, తల్లి గర్భములో రూపింపబడక మునుపే యోనాను నినివే పట్టణానికి ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే ఈ స్థలములో కూర్చోవాలని, దేవుని వాక్కును వినాలని, దేవుని మాట వినిన నీవు దేవుని వాక్కును ఇతరులకు పంచాలని దేవుడు నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే రూపించాడు. తన నిబంధన
తన వాగ్దాన ఫలము నెరవేర్చబడుటకు దేవుడు ఏం చేశాడు? మత్స్యముకు ఆజ్ఞాపించాడు. యోనాను మృంగింది, 3 దినములు కాపాడింది, 3 దినముల తర్వాత కక్కేసింది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. నాసులో ఉండి మొరపెడతాడు. నాసులో ఉండి చచ్చిపోతేనేమో బాగుండు, ఆ చేప గర్భంలో ఉన్న ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి మొరపెట్టాడు. ప్రాణం ఉంది ఎందుకంటే పశ్చాత్తాపము కొరకే చేప గర్భంలో పెట్టాడు దేవుడు. కొన్ని ఉపద్రవాలు, కొన్ని శ్రమలు, కొన్ని నష్టములు, కొన్ని కష్టములు ఎందుకంటే తెలుసా? ఆయన పాదాలు పట్టుకోవడానికే. అలాగ వచ్చినప్పుడు ఆయన ఆ శ్రమను చూసి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాడు. మొరపెట్టగానే దేవుడు ఆకాశం నుండి విని ఆ మత్స్యముకు ఆజ్ఞాపించి బయట కక్కివేసింది. అప్పుడు వెళ్ళాడండి నినివేకు. హల్లెలూయా! నినివే పట్టణానికి దుర్గతి కలగబోతుంది. నా మాట వినండి. దేవుని మాటగా, దేవుని దాసులుగా, దేవుని ప్రవక్తగా నేను మీ అందరికీ ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాడు. చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడితే క్షేమం. హల్లెలూయా! మనుష్యుడు ఎప్పుడయ్యా సమస్య నుంచి బయటపడేదంటే, నినివే పట్టణస్థులు సమస్య నుంచి ఎప్పుడు బయటపడ్డారంటే ఒక 5 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి ఒక సమస్య నుంచి బయటపడడం ఎలాగంటే, నెంబర్ 1 చదువుదాం. నినివే పట్టణం ప్రజలకు కలిగిన దుర్గతి నుంచి బయటపడిన పరిస్థితి ఏంటో, ఆ పరిస్థితిని బట్టి ఈ రోజు నుంచి నీవు నేను మనమందరము ఆ వాక్కును కలిగి ఆ వాక్కు ప్రకారము జీవించుటకు సిద్ధపడుదుముగాక. 6వ వచనం, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమస్య నుంచి మనము బయటపడాలంటే నెంబర్ 1 దేవుని మాట వినాలి. హల్లెలూయా! చెప్పండి ఏంటండి? ఏమి వినాలి? ఏం మాట వినాలి? ఒక సమస్య నుంచి బయటపడ్డాం. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మాట వినాలా వినద్దా? ఏ బాబు ఇది చేదే, రోజుకు 3 సార్లు తాగు, వారం రోజులు తాగు, అప్పుడు నీ మోషన్స్ తగ్గిపోతాయి, అప్పుడు నీ మలేరియా తగ్గిపోతుంది, అప్పుడు నీ టైఫాయిడ్ జ్వరం తగ్గిపోతుంది. లేదు లేదు, నేను దాగా ఇది సీస పెద్దది, ఇది చాలా విషయము, చాలా చేదుగా ఉన్నది, నేను ఫ్రిడ్జ్లోనే పెట్టి వారం రోజులు దాచిపెడతా. ఏమండి, వారం రోజులు డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ ఆ టానిక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టి వారం తర్వాత దాచుకొని తీసుకుపోయి చెత్తలో పడేస్తావా? అప్పుడు నీ ఉన్న బలహీనత పోతుందా? ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి నీ బలహీనతను బట్టి వెళ్ళినప్పుడు, ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్ నీవు తీసుకున్నప్పుడు, ఆ సూత్రము పాటించినప్పుడు ఆ మలేరియా దూరం అవుతుంది. క్వారంటైన్లో ఉన్నప్పుడే కరోనా దూరమైంది. వారం రోజులు, 40 రోజులు, నెలలు తరబడి. లేదు నేను సమాజంలో తిరుగుతుంటే నీకు ఇంకొకరికి 10 మందికి వస్తుందిరా బాబు, నువ్వు హోమ్ క్వారంటైన్లో ఉండో. హల్లెలూయా! హల్లెలూయా! ఒక సమస్య నుంచి బయటపడాలంటే నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మాట వినాలి. అది ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలి? ఇక్కడికి వస్తాం, దేవాలయంలో కూర్చుంటాం, మాస్టర్ గారు చెప్తారు, వింటాం. విన్నప్పుడు జాగ్రత్తగా వింటేనే ఆయన అరుస్తున్నాడు అర్థమవుతుంది, ఆయన మాట్లాడే ప్రతి మాట నీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి, శ్రద్ధతో వినాలి, తర్వాత లక్ష్యముతో వినాలి. హల్లెలూయా! మోసెస్ నిర్గమకాండములో చూస్తాం, మోషే వెళ్ళి బండతో మాట్లాడమన్నాడు దేవుడు. అంతకు ముందు బండను కొట్టుమన్నాడు దేవుడు. ఆ శబ్దము విన్నాడు, పరిగెత్తుకుండా బండ దగ్గరికి వెళ్ళాడు. ప్రజల ఒత్తిడి వల్ల పరిగెత్తుకుండా వెళ్ళాడు. వెళ్ళి పోయిన వారం నన్ను బండతో కొట్టాడు. కొట్టిన కదా, కొట్టుమన్నాడు కావచ్చు, మాట్లాడమన్నాడు, కొట్టుమన్నాడు. పోయిన వారము కొట్టితే నీళ్ళు వచ్చినాయి. మరి ఇప్పుడు మాట్లాడాలని కొట్టాడా? మాట్లాడాలా కొట్టాలా? సందిగ్ధంలో ఉన్నాడు. విన్నాడు, కానీ ఏంది విన్నాడు? వినడు, కానీ అది విన్నదాన్ని లక్ష్యం ఉంచిన దాని మీద. పోయిన వారముది గుర్తుపెట్టుకున్నాడు. వెళ్ళి బండను మాట్లాడమంటే కొట్టాడు. కొడితే ఏం చేశాడు తెలుసా దేవుడు?
ప్రామిస్ ల్యాండ్లో అడుగు పెట్టకుండా మోసెస్ని అక్కడ ఆపేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమస్య నుంచి నీవు బయటపడాలంటే నెంబర్ 1 దేవుని మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. పిల్లలు జాగ్రత్తగా వినాలి. మీ మమ్మీ డాడీ చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి. పెద్దలు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి. తెమ్మన్నత్తి, తినమన్నత్తి, చేయమన్నత్తి, ఏం గత్తి అనుకోవద్దు. అది చిన్నదైనా చేయవద్దు అంటే చేయవద్దు, అంతే. మొన్న ఒక సహోదరుడు 2000 రూపాయలు ఇచ్చి, అంకుల్ నా పేరు ఎత్తొద్దు అన్నాడు. నేను ఇప్పుడు మా అమ్మగారితో చెప్పింది అనుకో, నేను ఎవరినైతే అప్పుడు చెప్పండి మీరు అబద్ధికి, నేను చెప్పన్నానని చెప్పాను. ఆయన ఎవరికి చెప్పనన్నాను, చెప్పనన్నప్పుడు ఒకవేళ మా పాస్తమ్మ నా తోటి అమ్మకే కదా చెప్పాను అనుకో, నేను ఏం చేసినట్టు అబద్ధం ఆడినట్టే. చెప్తే అనుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కాదు అని అనుకుంటే అది అబద్ధమే దేవుని దృష్టిలో. నేను చిన్నది ఫోన్లో కూడా పొరపాటున ఈ స్థలంలో లేనన్నాను అనుకో, 1/2 అవర్ నా మనసు బాధపడుతుంది. ఉండి లేనని చెప్పి మరలా ఫోన్ చేసి ఉన్నాను బ్రదర్ అని చెప్పే వరకు నా మనసు నిమ్మలపడదు. తొందరపడి కూడా ఇంట్లో వాళ్ళు, మా వాళ్ళు, నా వైఫ్ కావచ్చు, నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, తొందరపడి ఉన్న చోటును లేదని చెప్పిన నో 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 అట్లా చెప్పద్దు. మరలా ఫోన్ చేయి, మరలా మాట్లాడు అని చెప్తా ఉంటాను. కొన్నిసార్లు తొందరపడి చెప్పిన వే ఇంటి దగ్గర ఉండి చర్చి దాడుతున్నానన్న వే అంతే. నేను వస్తున్నా, బ్రిడ్జి దగ్గర రాలే, మోరి దగ్గర రాలే, వస్తున్నా అని చెప్పు అంటాను. నో ప్రాబ్లం, నష్టం జరిగితే ఏం కాదు. కానీ దేవుని దృష్టిలో మనము తప్పిపోవద్దు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమస్య నుండి నినివే పట్టణస్థులు రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు ఏం చేశారు తెలుసా? మరి దేవుని మాట విన్నారు. ఎలా విన్నారు? జాగ్రత్తగా విన్నారు. తర్వాత శ్రద్ధతో విన్నారు. గుడికి రావడం కాదు, వచ్చిన నీవు దేవుని వాక్కు పైన శ్రద్ధతో ఉండాలి. అది జాగ్రత్తగా వినాలి. ఏదో వచ్చాం, వెళ్ళాం, పోయాం, కూర్చున్నామా, అటెండెన్స్ చేసుకున్నామా, అవతల పడ్డామా, అలా కాదు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. వినే మాటను శ్రద్ధతో వినాలి, లక్ష్యముతో వినాలి. ఒక లక్ష్యం ఉండాలి. యోనా విన్నాడు, కానీ భయముతో తర్షీషుకు వెళ్ళాడు. జాగ్రత్తగా విన్నాడు, నినివేకు వెళ్ళమన్నది. లక్ష్యముంచే విన్నాడు, కానీ ప్రజలకు భయపడి పక్కకి వెళ్ళాడు. కానీ దేవుడు తిప్పి తరిమి నినివే పట్టణంలో పడేశాడు. ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట దేవుని ప్రజలు విన్నారు. అక్కడ 6వ వచనంలో ఎంత మంచి మాట. యోనా ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి, ఆమేన్, చాలు. ఎవరైనా రాజు విన్నాడు, వినంగానే కుర్చీ మీద నుంచి దిగాడు. అంటే ఏంది? అక్కడ ఏం కనబడుతుంది? తనను తాను తగ్గించుకునే జీవితం కనబడుతుంది. దేవుని మాట మీద శ్రద్ధ నిలిపాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. భయముతో వినాలి మందిరంలో, వణుకుతో వినాలి మందిరంలో. వాక్కును చులకనగా చేసుకోవచ్చు. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాట విను. 2వది శ్రద్ధతో విను. 3వది లక్ష్యముతో విను. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో నెహెమ్యా జాగ్రత్తగా దేవుని మాటలు విని, దేవుని వాక్కును విని, దేవుని కార్యములు చేయట విషయంలో బహు జాగ్రత్తగా పని చేశాడు. వచనాలను చదవకుండా మనకు సమయం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు శ్రమస్య నుండి బయటపడాలంటే మొదటిగా ఆయన మాట వినాలి, దేవుని మాట వినాలి. మందిరానికి రాగానే సరిపోదు,
చర్చికి రాగానే సరిపోదు. దేవుని మాట జాగ్రత్తగా వినాలి, దేవుని మాట శ్రద్ధతో వినాలి, దేవుని మాట వినుతున్నప్పుడు లక్ష్యముతో వినాలి. ఆ మాట విని ఆ మాట ప్రకారం బ్రతకాలి. రాజు విన్నాడు, విని సింహాసనం దిగాడు. మొదటి విషయంలో చూస్తే దేవుని మాటలు వినాలి. కఠోరంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. దేవుని మాటలు కొన్నిసార్లు కఠోరంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. తోడేళ్ల మధ్యలోకి పంపుతున్న మిమ్మల్ని గొర్రెల దగ్గర కాదు, సింహముల దగ్గరికి పంపుతున్న మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆయన మాట విని లోబడి వెళ్ళాలి. అప్పుడే ఫలితం. వింటేనే. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట విని ఆ మెడిసిన్ తీసుకుంటేనే ఆరోగ్యం, లేకపోతే ఇంకొక అనారోగ్యం. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాట వినకుండా ఇంకొకరి మాట విన్నావా, నీకు శ్రమ. కాబట్టి దయచేసి మొదటిది నినివే పట్టణస్థులు చేసిన పని ఏంటో తెలుసండి? వాళ్ళకు కలిగిన దుర్గతి నుండి నెంబర్ 1 ఆయన మాట విన్నారు. ఎవరి మాట? దేవుని మాట. దేవుని ప్రవక్తగా యోనా నినివే పట్టణంలో అడుగు పెట్టగానే ఆయన మాట విన్నారు. వినడము ద్వారా దేవుడు వారి వంక చూచాడు. రెండవది వినడమే కాదండి, 5వ వచనం కూడా చదవండి. వినడమే కాదండి, 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఏముండాలి? విశ్వాసం ఉంచాలి. ఒక సమస్య నుంచి ఒక వ్యక్తి బయటపడాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఒక స్త్రీ ఒక అన్యాయస్తుడని తెలుసు. ఆ అన్యాయస్తుని దగ్గరికి ఏమని పోతుంది? న్యాయము చేయమని తరచుగా వెళుతుంది. తన విశ్వాసం ఏంటి? ఈ అన్యాయస్తుడైనా పర్వాలేదు, ఏదో ఒక క్షణాన మార్చబడన్నా నా యొక్క మొరను, నా విజ్ఞాపన విని సహాయం చేసి, అది నమ్మకం, అది విశ్వాసం. ఏముండాలమ్మా? ఒక సమస్య నుంచి నీవు బయటపడాలంటే నీకేముండాలి? దేవుని మీద విశ్వాసం ఉండాలి. యోనాను లెక్క చేయకపోతే, యోనా మాట లెక్క చేయకపోతే నినివే పట్టణము చరిత్ర పుటములో ఉండేదా? శూన్యం, బూడిదైపోయేది. కానీ వారు జరుగుతున్నటువంటి ఉపద్రవముల గురించి నెంబర్ 1 దేవుని మాట విన్నారు. నెంబర్ 2 విశ్వాసం ఉంచాలి. ఎలాంటి విశ్వాసం తెలుసా? అన్యాయస్తుడైన పర్వాలేదు, న్యాయం చేస్తాడని తరచుగా పట్టు విడవక వెళ్ళింది చూడు విధవరాలు. అలాంటి విశ్వాసం ఉండాలి. ఇంకెలాంటి విశ్వాసం ఉండాలి చెప్పండి? ఇంకెలాంటి విశ్వాసం ఉండాలి చెప్పండి అమ్మా? మేము పెట్టిన ప్రతిమకు నమస్కరించకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం. మనంటే మంచి నీళ్ళన్న బ్రతుకుతాం, మనంటే మంచి నీళ్ళన్న దాగి బ్రతుకుతాం. ఇంకెందుకు పడుడయ్యా అని చెప్పి ఏం చేస్తారు? ఈనాటి క్రైస్తవులు అట్టుకుంటారు. ఏం చేస్తారు? 4 రోజులు నా పిల్ల పాపలతో ఉండాలి, నేను మొక్కకున్నా పర్వాలేదు, అయ్యా నేను నమస్కరిస్తా, నేను బ్రతుకుతా అని అనుకుంటారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అన్న మాట ఏంటో తెలుసా? మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండము నుంచి రక్షించుటకు సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలేదు, నీ మాట మేము వినాలి, నీ మాట యందు లక్ష్యం ఉంచమని చెప్పి ఆయన మీద విశ్వాసం ఉంచిన షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి విశ్వాసము నీవు కలిగి ఉండాలి. 100 సంవత్సరాలు కనిపెట్టిన అబ్రాహాము లాంటి విశ్వాసము కలిగి ఉండాలి. నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలెను ఇసుక రేణుల వలె చేస్తానన్న వాగ్దానమును నమ్మి 100 ఏళ్ళు కనిపెట్టాడు. మనమేమో ఒక్కరోజు ఏమండి, ఒక 2 రోజులు ప్రార్థన చేసామనుకో, 3వ రోజుకు వేస్ట్ అవుతుంది. వారం రోజులు ప్రార్థనలు గడిపామనుకో, వారం రోజుల తర్వాత మనకు చాలా కష్టం. మలేరియా, టైఫాయిడ్, జ్వరం వచ్చినంత ఫీల్ అవుతాం. ఇక ఏమి రాకున్నా ఏమండి,
విశ్వాసం. ఎలాంటి విశ్వాసం చూడండి, 100 సంవత్సరాలు కనిపెట్టినటువంటి విశ్వాసం. విశ్వాసము ద్వారానే రక్షణ, విశ్వాసము ద్వారానే విమోచన, విశ్వాసము ద్వారానే వారు బయటకు పడ్డారు, విశ్వాసము ద్వారానే సింహము నోళ్ళు మూయబడ్డాయి. పట్టణస్థులు శ్రమ నుంచి బయటపడడానికి మొదటి కారణము ఆయన మాట వినడం అయితే, రెండవ కారణము విశ్వాసం ఉంచడం. హల్లెలూయా. ఏముంచాలమ్మా? దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి. విశ్వాసము ద్వారానే నీతిమంతులమని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి విశ్వసించు. పరలోక పట్టణం ఉన్నదని విశ్వసించు. పరదేశునికి నేను వెళ్ళగలనని విశ్వాసం ఉంచు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, నీ విశ్వాసమే నిన్ను ఉన్నత స్థానములో నిలబెట్టును. చాలా మంది భక్తులలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యక్తులు ఉన్నారండి. అన్న విశ్వాసం ఉంచింది, దేవుని నమ్మింది, దేవుని అందు విశ్వాసం ఉంచింది, బలము పొందుకుంది, శక్తి పొందుకుంది, సమయలను కన్నది. సమయాల తర్వాత అనేక మంది కుమారులకు జన్మనిచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి సమస్యల నుండి బయటపడాలంటే మొదటిగా దేవుని మాట వినాలి. జాగ్రత్తగా దేవుని మాట వినండి. దయచేసి ఏం చెప్పిండో అదే చేయండి. ఇది తినవద్దు అంటే తినకండి, అది త్రాగవద్దు అంటే త్రాగకండి. అది మాట వినడం అంటే ఏంటో తెలుసా? బైబిల్లో ఇంకొక మాట ఉంది, బలులు అర్పించుట కంటే శ్రేష్టం మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినండి, దయ్యం మాటకు లోబడకండి, దయ్యం చెప్పే మాటలకు లోబడకండి. దయ్యం చెప్తుంది, దయ్యం చెప్పినందుకే అవ్వ బయటపడ్డది, దయ్యం మాటకు లోబెట్టేందుకే ఏదైనా తోట నుంచి అవతల పడ్డది. నరకం ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు కాదు, దయ్యం కొరకు చేశాడు దేవుడు. అమ్మ, దేవుడు ప్రేమ గలవాడు కదా, నరకం ఎందుకు సృష్టించిండని అడుగుతుంది ఒక ఆయన ప్రశ్న. ఏమడుగుతుంది తెలుసా? దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి వచ్చిండు, సచ్చిండు, లేచిండు, నా కొరకే బ్రతుకుతున్నాడు కదా, మరి ఎందుకు నరకం ఇచ్చిండయా? మనం నరకంలో పడాలని నరకం చేసిండు. కాదురా బాబు, నీ కొరకు కాదు. ఎవరికి? దుష్టునికి, దుష్టుని కొరకు చేశాడు నరకం. ఆయన మాట వినికి ఆయన సంకలో పడి వెళ్తే వాళ్ళు పోతారు తప్ప నీ కొరకు కాదు. వాని సంకలో పడి దూరుతారు చూడు, వాని సంకలో పడి వెళ్తారు చూడు. లూసిఫర్ గాని సంకలో వెళ్ళే వారికే నరకం. ఒకవేళ నీ వెళ్తే నీకే. అయ్యో, నా కొరకు ఎందుకు చేసినట్టే నువ్వు వాని అనుచరులకు ఉండకు, ఆయనను పట్టుకున్నాడు, యేసయ్యను పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు లక్ష్యం ఉంచాలి, ఎవరి మాట వినాలి. యేసయ్య మాట విను, నీకు కలిగిన సమస్య నుంచి బయటపడతావు. అది ఏ సమస్య అయినా కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు. ఆయన మాట విను. నెంబర్ 2, విశ్వాసం ఉంచు. నినివే పట్టణస్థుల వలె, నినివే పట్టణస్థులు దేవుని మాట విన్నారు. నెంబర్ 2, నినివే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచారు, లక్ష్యం ఉంచారు. 3వ విషయం చదువుదాం, 6వ వచనంలో. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ శబ్దము విన్నాడో, దుర్గతి కలగబోతుంది అని చెప్పిన మాట విన్నాడో, మీరు గనుక మీ జీవితము మార్చుకొని బ్రతకకపోతే నినివే పట్టణము బూడిదవ్వబోతుందని విన్నాడు. వినగానే ఏం చేశాడు? కుర్చీ మీద నుంచి దిగాడండి. ఏమండి, పెద్దలని గౌరవించడం నేర్చుకోవాలి. చాలా మందికి గౌరవం అనేది కూడా బాధేస్తుంది. చాలా మంది పిల్లలు, స్త్రీలు, పెద్దలు, పురుషులు అందరూ చెప్తున్నారు, ఎదుటి వ్యక్తిని గౌరవించడం ఫస్ట్ నేర్చుకోండి. నా కుర్చీ, నా ఇల్లు, నా ఇష్టం అనుకుని బ్రతకకండి. ఇది నాదే కుర్చీ, ఇది నాదే బంగ్లా, నాదే యేసు,
నీ ఇంటికి ఒక పెద్దవారు వచ్చినప్పుడు గౌరవించి లేచి నిలబడి స్వాగతం చెప్పడం నేర్చుకో. బుద్ధి జ్ఞానము లేని యోలోక సంబంధమైన లూసిఫర్ గాని శిష్యులము కాదు అని గుర్తుపెట్టుకో. రాజు మాట విని సింహాసనం మీద నుంచి దిగి ఏం చేశాడు? రాజవస్త్రాలు, తెల్లని వస్త్రములు, నూనె వస్త్రములు ఉన్నవే, పట్టు వస్త్రములు తీసి పక్కన పడేశాడు. ఈ కిరీటం ఎవరికి అక్కడికి వస్తుందండి? నీ హోదా ఎవరికి అక్కడికి వస్తుంది? దయచేసి దేవుని దృష్టిలో నీ హోదా, నీ కిరీటం దేనికి పనికి రాదు. జాగ్రత్త. తగ్గించుకునే స్వభావం కలిగి అప్పుడు ఉపద్రవం నుండి తప్పించాలి. ఈరోజు ఉండి రేపు పోయేటి హోదాల కొరకు గర్వపడకో. ఈరోజు ఉండి రేపు పోయే ఉద్యోగాల కొరకు గర్వపడకో. ఈరోజు ఉండి రేపు కూల్చిపోయబడే ఇంటిని చూసుకొని గర్వించకో. దయచేసి గమనించండి. గౌరవ ప్రభావములు కలిగి బ్రతకాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీ ఇంటిలో ఉన్న మీ పెద్దలను, మీ ఇంటి ముందున్న మీ పెద్దలను, మీపై అధికారులను గౌరవించి ప్రేమించడము నేర్చుకోనండి. హల్లెలూయా. ఇప్పుడు దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలా, నినివే పట్టణపు రాజు ఏం చేశాడు తెలుసా? నేను రాజుని, నన్ను బూడిద చేసిన అనుకున్నాడా? నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే ప్రధాన్ని, నేను చెప్తే 100 మంది వినాలి, నన్ను బూడిద చేసిన పుట్టిందా అని అనుకొని సింహాసనం మీద కూర్చొని ఉంటే నినివే పట్టణం చరిత్రలో ఉండేదా? నినివే పట్టణము చరిత్ర పుటములో ఉండేదా? కనబడేదా? రాజు సైతము ఏం చేశాడంట? గోనె పట్ట కట్టుకున్నాడంట. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడండి. మనకు ప్రార్థనకు మోకరించమంటే సిగ్గు, దేవాలయంలో కింద కూర్చోవాలని సిగ్గు. నేనేంటి, నా స్టేజ్ ఏంటి? పురుషుల తప్ప నేను కింద కూర్చోను. అయితే చెప్తాను ఇంకొకసారి, ఎప్పుడైనా ఏ స్థలమందైనా మీకు ప్రార్థన ఇచ్చినప్పుడు కింద కూర్చున్నోళ్ళు కింద కూర్చొని ప్రార్థన చేయండి. కుర్చీలో కూర్చున్నోళ్ళు కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయొద్దు. చెప్తున్నా, గుర్తుపెట్టుకోనండి. లేచి నిలబడి ప్రార్థన చేయండి. కింద కూర్చున్నోళ్ళు అలానే మోకరించి ప్రార్థించవచ్చు, కానీ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అట్లనే కూర్చొని ప్రార్థన చేయదు. అగౌరవం అని చెప్తున్నాను, నేను జ్ఞాపకం చేసుకున్నాను. గౌరవంగా ప్రార్థన అంటే భయముతో చేయాలి. ఆధిక్యత దేవుడిచ్చాడు. అయ్యా అబ్బా అని మొరపెట్టే ధన్యత ఇచ్చావని తన కిరీటాన్ని పక్కన పెట్టాలి. అప్పుడు ఆ కిరీటం ఎంత కిరీటం ఉన్న ఆయన, అప్పటి వరకు రాజవస్త్రం ఎంతున్నా పక్కన పెట్టాలి. ఎంత సౌందర్యవంతుమైన పక్కన పెట్టాలి. తగ్గించుకొని ప్రార్థించాలి. తగ్గించుకొని ప్రార్థించినప్పుడు చూడండి, నినివే పట్టణ ప్రజలు, నినివే పట్టణపు రాజు తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే స్వస్థత. తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడును. తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యమును స్వతంత్రించుకోగలడు. తగ్గించుకున్నవాడే హెచ్చించబడునని లేఖన భాగములు చాలా స్పష్టముగా ప్రతి లేఖనము సెలవిస్తుంది. చాలా వచనాలు ఉన్నవి, కానీ నేను మీకు చదివి చెప్పడం లేదు. ఏం చేయాలండి? ఒక సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఒక అధికారి దగ్గర వినయ విధేయతలు కలిగి ఉంటేనే ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తాము. ఉన్న చిన్న స్టేజ్ని పట్టుకునే గర్వపడుతూ విర్రవీగుతే ఉన్న కిరీటం కూడా ఊడిపోతుంది. గర్వించాడు లూసిఫర్. ఇచ్చిన హోదాని బట్టి సంతోషించాలి, ఇచ్చిన బాధ్యతను బట్టి సంతోషించాలి, గర్వించకూడదు. ఇచ్చిన బాధ్యతను స్వీకరించిన కొరకు ప్రతి క్షణము భయపడుతూ పని చేయాలి. అలా తగ్గించుకోకుండానే గర్వించింది, తంతె పాతాళంలో పడ్డది లూసిఫర్. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకున్న వారు హెచ్చించబడి ఉన్నత స్థానాలు అవరోధించారు, రాజ్యాలు పరిపాలించాడు.
నీళ్ళు అందించేవాడు రాజుగా ఉన్నాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ రాజ్యాధికారాన్ని ఏలాడు. ఒక బానిస, ఒక ఖైదీ దేశానికి ప్రధానయ్యాడు. నా ప్రియమైన దేవుని విడలారా, నా ప్రియమైన దేవుని సంఘమా, నీవు తగ్గించుకొని చూడు, నీ జీవితం హెచ్చించబడుతుంది. తగ్గించుకొని బ్రతకడం నేర్చుకో. నినివే పట్టణస్థుల యొక్క స్థితిగతులను ఒకసారి చూసి, నినివే పట్టణానికి కలిగిన దుర్గతి కలగకుండా వారు చేసినటువంటి ప్రయత్నాలు, వారు చేసిన విధి విధానాలను అనుసరించుదుముగాక. నినివే పట్టణానికి దుర్గతి కలగకుండా ఉండడానికి గల కారణం నెంబర్ 1, వారు దేవుని మాట విన్నారు. నెంబర్ 2, వారు దేవుని మాట యందు విశ్వాసముంచారు. వారు దేవుని మాట యందు తమను తాము తగ్గించుకొని బ్రతికారు. గనులేమి, అల్పులేమి, రాజులేమి ఏం కట్టుకున్నారు? గోనె పట్ట కట్టుకొని బూడిదల కూర్చొని ప్రార్థన చేశారు. తగ్గించుకో, హెచ్చించబడతావు. 4వ విషయం చూసామండి, 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి చాలు. 4వది ఏంటి చెప్పండి అమ్మా? విడిచిపెట్టాలి. ఏంటి విడిచిపెట్టాలి? భూమి జాగా కాదా, ఆస్తి పంపకాలు కాదా? ఏం విడిచిపెట్టమన్నాడు చెప్పండి అమ్మా? ఏమి విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? పాపమును విడిచిపెట్టు, దుర్మార్గపు క్రియలు విడిచిపెట్టు, దుర్మార్గపు స్వభావం విడిచిపెట్టు, దుర్మార్గపు అలవాట్లు విడిచిపెట్టు, దుర్మార్గపు మాటలు విడిచిపెట్టు, దుర్మార్గపు నడత విడిచిపెట్టు. ఎంతకాలం వాడితో సావాసం చేస్తావు? ఎంతకాలం వాడితో జీవిస్తావు? విడిచిపెట్టావు. ఆ యొక్క నినివే పట్టణస్థులు విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారు తెలుసా? పాపమును విడిచిపెట్టాలండి. ఏం విడిచిపెట్టాలి? యోబు గ్రంథంలో ఒక మాట చదువుతాం. మీరు 36:10 ఒకసారి చదవండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, పాపమును విడిచిపెట్టు, చెడుతనమును విడిచిపెట్టు, వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టు. అమ్మా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ వాక్కులు వినుచున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టు, పాపమును విడిచిపెట్టు, చెడుతనమును విడిచిపెట్టు. జక్కయ్య లంచగొండే, సమరయ స్త్రీ వ్యభిచారురాలే, కానీ వారు విడిచిపెట్టారు. జక్కయ్య తన పాపమును, తన ప్రవర్తన, తన మనసు చెడిపోయిన తన మనసును బాగు చేసుకున్నాడు. చెడిపోయిన తన ప్రవర్తనను బాగు చేసుకున్నాడు. చెడిపోయిన తన ఆలోచనలు బాగు చేసుకున్నాడు. దుష్ట ప్రవర్తనను బాగు చేసుకున్నాడు. కాబట్టి చరిత్రలో ఉన్నాడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పాపమును దాచుకుంటే యేసయ్య నీ ఇంటికి రాడు. పాపాన్ని విడిచిపెడితే నీ డోర్ తట్టుకుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చూసిన వాళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నారు. పోయి వానింట్లోనే వాళ్ళ యేసయ్య, పోయి గామె దగ్గరికి వాళ్ళ యేసయ్య అని అందరూ పక్కపక్కలు అన్ని నవ్వుతూ గులుగుతూ ఏడుస్తూ ఉన్నారు. కానీ యేసయ్య అడుగు పెట్టడము ద్వారా వారి ప్రవర్తన మారింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ఇంటికి రక్షణ రావడమే కాదు, తన దుష్ట ప్రవర్తన మారింది. పాపము చేసిన పాపములన్నీ విడిచిపెట్టాడు. చేసిన దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, అనేక సంవత్సరాల నుంచి దేవాలయానికి వచ్చుచూ వెళ్ళుచున్న నీవు ఇంకా త్రాగుడుకు బానిసై ఉంటే ఎందుకు వచ్చి ఏం ప్రయోజనం? ఇంకా బూతు మాటలు మాట్లాడుతూ దేవాలయానికి వస్తే ఏం ప్రయోజనం? ఇంకా నువ్వు పేకాట ఆడుతూ దేవాలయం అడుగు పెడితే ఏం ప్రయోజనం? ఇంకా నీ తల్లిని, నీ తండ్రిని, నీ అత్తమామను, నీ ఆడిబిడ్డను, నీ వదిన మరదలను ప్రేమించకుండా ఇంకా దుష్ట ప్రవర్తనతో ఉంటే ఏం ప్రయోజనం? నా ప్రియ చెల్లి, నా ప్రియ సహోదరుడా, విడిచిపెట్టిరా. పాపమును విడిచిపెట్టిరా, దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టిరా, చెడ్డ ప్రవర్తనను విడిచిపెట్టిరా, చెడు తలంపులు విడిచిపెట్టిరా. అప్పుడు వర్ధిల్లెదవు, అప్పుడు కలగబోయే దుర్గతి నుండి విడుదల పొందెదవు. హల్లెలూయా. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నిన్ను చూసి నేర్చుకోవాలి సమాజం.
నీ ప్రవర్తన చూసి సమాజం నేర్చుకోవాలి. కానీ వెలుచున్న వాళ్ళకు నాకు తేడా ఏమున్నదండి? మీకు మాకు తేడా ఏమున్నదని చెప్పొద్దు. ఒక అన్యుడు సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలి? దేవాలయానికి వెళితే నా చరిత్ర మారింది, నా బ్రతుకు మారింది, నా ఆలోచన మారింది, నా ప్రవర్తన మారింది. ఆగస్టు మాసం నుంచి మీ జీవితకాలం ఉన్నంత వరకు రోగం వచ్చింది, బాగైందని సాక్ష్యాలు చెప్పకండి. నా బ్రతుకు మారింది, త్రాగుబోతునిగా మారాను వాక్యము ద్వారా, తిండిబోతును మారాను, తిట్టుబోతును మారాను, ప్రభువు నన్ను ఒక వాక్కు ద్వారా మార్చాడు అని చెప్పే సాక్ష్యమే ఇక్కడ నిలబడాలి. పరలోకమందు దేవుడు నిన్ను చూసి గంతులు వేస్తాడు. దూతలు చప్పట్లు కొడతాయి నీ కొరకు, దూతలు నీ కొరకు చప్పట్లు కొట్టి గంతులు వేసి ఆనందిస్తాయి. ఆ ఆనందించే రోజు రావాలంటే సమస్త పాపములను విడిచిపెట్టి దేవాలయంలో అడుగుపెట్టో. పులిపీడ దగ్గరికి వస్తే ఎవరి మీద అయినా కోపం ఉంటే ఫస్ట్ పోయి పశ్చాత్తాపడి సమాధాన పడొచ్చి పులిపీడ దగ్గర నిలబడమన్నాడు దేవుడు. అవి మనకుండే అవన్నీ. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే ఈ రోజు నుంచి, నిజముగా దేవుని బిడ్డవైతే ఈ రోజు నుంచి, నిజముగా యేసు ప్రభు బిడ్డగా బ్రతకాలనే ఆశ నీకుంటే విడిచిపెట్టు దుర్మార్గపు క్రియలను, విడిచిపెట్టు దుర్మార్గపు ప్రవర్తనను, విడిచిపెట్టు చెడు ప్రవర్తనను, విడిచిపెట్టు వ్యర్థమైన ప్రవర్తనను. విడిచిపెట్టకుండా నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, నా అంత పరిశుద్ధుని మా సంఘంలో లేడని చెప్పుకునే దరిద్రమైన ఆలోచనను పాతరై. ఫస్ట్ బ్రతుకు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, ప్రవర్తనను మార్చుకో. అప్పుడు సమస్య నుంచి బయటపడతావు. మన జీవితమే మారదు, మన ప్రవర్తన మారదు, మన ఆలోచనలే మారవు, మన జీవితంలో మేలులు ఎలా సంభవిస్తాయి? నినివే పట్టణస్థుల జీవితంలో పాపాన్ని విడిచిపెట్టారు, చెడుతనమును విడిచిపెట్టారు, దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టారు. ఆ రోజు వరకున్న వారి యొక్క అలవాట్లన్నీ సమాధి చేశారు. దుర్గతి కలగబోతుందనగానే వ్యభిచారి మారాడు, దొంగ మారాడు, లోభి మారాడు, త్రాగుబోతు మారాడు, తిండిబోతు మారాడు. చెడు ప్రవర్తన కలిగిన ప్రతి వ్యక్తి మారి తమను తాము తగ్గించుకొని బూడిదలో కూర్చున్నారు. అలాంటి స్థితికి నీవు నేను వచ్చినప్పుడే చరిత్ర మారుతుంది. మన స్థితులలో, మన పరిస్థితులలో కలగబోయే ఉపద్రవం నుండి తప్పించబడతాం. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, విడిచిపెట్టాలి పాపమును, వ్యర్థమైన మాటలను, దుష్ట ప్రవర్తనను. ఏ విడిచిపెట్టాలి? పాపమును, చెడుతనమును, దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 3:7 చెడుతనమును విడిచిపెట్టము. 1 పేతురు 1వ అధ్యాయంలో వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టము. దేవాలయం కూర్చున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, దయచేసి మీ ప్రవర్తనను బట్టి లోకము, మీ క్రియలను బట్టి లోకము, మీ అలవాట్లను బట్టి లోకము దేవుని ఎదుట మంచి సాక్ష్యం ఇచ్చినట్లు మీరు సమాజంలో బ్రతకాలని నా యొక్క మనవి. నా ఆరాటం, నా పోరాటం, నా ఆయాసం సమాజంలో ఆత్మీయ స్థితిలో బ్రతకాలని. నినివే పట్టణస్థులు శ్రమ నుండి తప్పించుకోవడానికి గల 4వ కారణం ఏంటో తెలుసా? సమస్త పాపములను, సమస్త దోషములను, సమస్త దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టి బయటికి వచ్చారు. 4వ మాట. 5వ మాట 9వ వచనంలో వేడుకోవాలి. వేడుకోవాలి. ఏమండి ఏం చేయాలి చూడండి. వాళ్ళు ఏం చేశారు? వేడుకున్నారండి. అయ్యా నీ కాలు మొక్కుమయ్యా, నీ బాంచనయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా, మేము చేసింది తప్పే నాయన, మేము నడుచుకున్న విధానం తప్పే తండ్రి, ఈ దుర్గతి నుండి నన్ను తప్పించు, ఈ దుర్గతి నుండి నా దేశాన్ని తప్పించు, ఈ ఉపద్రవం నుండి మా పట్టణాన్ని కాపాడు అని ఏం చేశారు? వాళ్ళు వేడుకున్నారు. ఒక సమస్య నుంచి బయటపడాలంటే వేడుకోవాలి. ఒక రోగం వచ్చింది, ఆ రోగి మందులు ఆయన వేసుకోవాలన్నా? భార్య రోగంతో ఉంది, భర్త టాబ్లెట్ వేసుకుంటే భార్య రోగం తగ్గుతుందా? భర్తకు జ్వరం వచ్చింది, అయ్యో మా ఆయన ఇసంటి వేసుకోవడానికి ఈమె వేసుకుంటే తగ్గుతాయా? మా ఆయనకు మందులు తినడమే తెలియదు, ఏళ్ళు పెడితే వెన్న పెడితే అస్సలే రుచే చూడడం ఆయన అనుకుంటే ఏమవుతుంది? ఆయన తినవలసిన మెడిసిన్ ఏమో తింటే అవుతుంది, జ్వరం తగ్గుతుందా? ఏం చేయాలి? ఎవరు వేడుకోవాలి? ఎవరు టాబ్లెట్ వేసుకోవాలి? జ్వరం వచ్చిన ఆయన టాబ్లెట్ వేసుకోవాలి.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి టాబ్లెట్ వేసుకోవద్దు, అనారోగ్యమైన వ్యక్తి టాబ్లెట్ వేసుకుంటేనే ఆరోగ్యం. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక సమస్య, ఒక దుర్గతి నీ ఇంటికి రాబోతుందని తెలిసి నిన్ను నీవు దేవుని వేడుకోకపోతే ప్రయోజనం ఎక్కడికి వెళ్ళి లాభము? నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నీవే వేడుకోవాలి. నీ కుటుంబం కొరకు నీవే వేడవాలి. పక్కాయన ఏడుస్తాడు, పక్కాయన ఏడవడని కాదు, పక్కాయన నువ్వు చెప్పినందుకైనా ప్రభా ఆ బిడ్డ సమస్యను విడిపించు అని అంటాడు ఒక మాట. కానీ ఎక్కువగా ఏడవలసింది, రోదన చేయవలసింది ఎవరు? శ్రమ సంభవించిన నీవు. వేడుకో నా ప్రియ చెల్లి, వేడుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో కుష్ఠరోగి దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేశాడు, అరుపులు అరిచాడు. గుడ్డి భర్తమై అరుపులు అరిశాడో, నన్ను స్వస్థపరచు నాయనా, నన్ను దాటిపోకయ్యా అని కేకలు. పక్కింటో లేస్తే ఈ కుష్ఠరోగి బాగుపడలే, ఆయనే కేక వేశాడు, ఆయనే వేడుకున్నాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, శ్రమ సంభవించగానే దేవుని వేడుక. ఒక ఉపద్రవం నుంచి తప్పించబడాలంటే 4-5 సూత్రాలు, 5 ఆత్మీయ సత్యాలు నినివే పట్టణస్థులు కలిగిన ఈ 5 గుణాతిశయములు నీవు కలిగి ఉంటే నినివే పట్టణము రక్షించబడినట్లే, నినివే పట్టణము దుర్గతి నుండి తప్పించబడినట్టే నీవు తప్పించబడతావు. మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే మారు మనసు పొంది ప్రభుని వేడుక. ఉట్టిగా వేడుకుంటా ఇస్తాడా? దేవస్తోత్రం వస్తున్నా పోతున్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పొరపడుతుంటారు. దేవుడు ఒక మాట చదివి ప్రార్థన చేస్తాడు. అపోస్తలుల కార్యం 5:22 వచ్చిన చదవండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. త్వరగా చదవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 3 దినముల నుంచి నాకు చాలా నొప్పిగా ఉంది. సోమవారం రోజు కంటే ముందు రోజు నుంచి నా శరీరంలో సహకరించలేదు. ప్రార్థన చేయాలి. ఓకే, మంచి అయినా ఎన్నో ప్రోగ్రాంలు అవుతా ఉన్నాయి. చదవండి ఆ మాట. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఎప్పుడు వేడుకోవాలి? బాప్తిసం తీసుకోగానే వేడుకుంటాడు. మార్పు ఉండదు, ఏది ఉండదు. మా ఇంటోళ్ళు మునిగిరు కాబట్టి నేను మునగాలి, రేపు పొద్దున నా పెళ్లి కాబట్టి మునగాలి. ఈ మునుగుడు బంద్ చేయండి, పెళ్లి బాప్తిసాలు బంద్ చేయండి. పాలోడు మునిగాడు కాబట్టి నేను మునిగానని మునగకండి. మారు మనసు పొంది వేడుకుంటే నీ మొర దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొంది వేడుకుంటే వింటాడు. మారు మనసు పొందకనే నా టైఫాయిడ్ పోవాలి ప్రభు అంటే ఫస్ట్ నీ జీవితమే మారలే, ఎట్లా పోతుంది టైఫాయిడ్? నీ చెడు ప్రవర్తనే మారలే, ఎట్లా పోతుంది నీ మలేరియా? నీ దుష్ట ప్రవర్తనే మారలే, ఎలా పోతుంది కరోనా? నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నినివే పట్టణస్థులు చేసినటువంటి ప్రార్థన నీవు నేను చేయాలి. నినివే పట్టణస్థులు వేడుకున్నారు, మారు మనసు పొంది వేడుకున్నారు, బ్రతిమిలాడుతూ వేడుకున్నారు. అలాంటి స్థితి నీవు నేను కలిగి ఉంటే దేవుడు తప్పక ప్రతి ఉపద్రవము నుండి బయటికి లాగేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నినివే పట్టణస్థులు కలిగినటువంటి స్థితిగతి మనము కలిగి ఉందుముగాక. తలలు వంచి కనులు మూసుకొని, ప్రభువా నినివే పట్టణస్థులకు కలిగిన దుర్గతి నుండి తప్పించిన దేవా, ఈరోజు నీ సమస్య నుంచి నీవు బయటపడాలంటే, ఈరోజు నుంచి నీ సమస్య నుంచి నీవు బయటపడాలంటే నెంబర్ 1 దేవుని మాట వినాలి. దేవుని మాట వినే పరిస్థితిలో నీవు ఉండాలి. దేవుని మాట వినగలగాలి. నీకు కలిగిన సమస్య నుంచి నీవు బయటపడాలంటే నెంబర్ 1 దేవుని మాట విను. నెంబర్ 2 దేవుని యందు విశ్వాసం ఉంచు. నెంబర్ 3 దేవుని సన్నిధానంలో నిన్ను నీవు తగ్గించుకొని బ్రతుకు. నెంబర్ 4 దేవుని సముఖములో సమస్త దుష్ట ప్రవర్తన విడిచిపెట్టు. నెంబర్ 5 మారు మనసు పొంది వేడుకో. దేవుడిని ప్రతి సమస్య నుంచి సర్వశక్తి సంపన్నమైన దేవా, నీ పాదములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. నినివే పట్టణస్థులు ప్రభువా తమ స్థితులు మార్చుకుని ఉండగా వారికి కలిగిన ఉపద్రవం నుండి
వారికి కలిగిన శ్రమల నుండి, వారికి కలిగిన ఇబ్బందుల నుండి, వారికి జరగబోయే ఉగ్రత నుండి తప్పించావు. నీ మాట విన్నారు, నీ మాట మీద విశ్వాసం ఉంచారు, తమను తాము తగ్గించుకొని బ్రతికారు, తమ పాపములను విడిచిపెట్టారు, మారు మనసు పొంది వేడుకున్నారు. అలాంటి స్థితి మేమందరము కలిగి, నినివే పట్టణస్థులకు కలిగిన 5 గుణాతిశయములు కలిగి మేము బ్రతుకున్నట్లు నీకు దయచేయండి. ప్రతి సమస్య నుండి ప్రజలను విడిపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్.